ముందుగా మనం దుక్కిని ఈ విధంగా ట్రాక్టర్తో దున్నియడం జరుగుతుంది. దున్నించిన తర్వాత దానికి వన్ డే బిఫోర్గా మనం ఒక ఎకరానికి అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఒక ఎకరానికి మనం పల్లికాయలు ఒక కింటాని 20 కిలోలు తీసుకొని దాన్ని పట్టించినట్లయితే మన ఎకరానికి సరిపడే గింజలు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక వచ్చిన గింజలు మనం ఏం చేయాలంటే గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో పుచ్చులు, దీంట్లో పగిలిన గింజలన్నీ ఏరేసి ఈ విధంగా మంచిగా నీట్గా తయారు చేసుకోవడం జరుగుతుంది. తయారు చేసుకున్న గింజలను మనం ఏం చేయాలంటే దానికి వేసే రోజు మనం ఈ విధంగా సాపు ఏది యూపీఎల్ కంపెనీ వారిది సాప్ ఏదైతుందో కంపల్సరీ యూపీఎల్ వాడవలసి ఉంటుంది. ఇది మనం తీసుకొని గింజలకు కలిపేసుకొని వేసినట్లయితే మనకు ఎలాంటి తెగులు అనేది రాకుండా ఉండడానికి దాన్ని మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా దుక్కి మనం సాధన చేసుకున్న దానికోసం మనం కోరమండల్ వారి 2020 ఈ కోరమండల్ వారి 2020 ఏదైతుందో మనం ఆల్రెడీ చల్లడం ఇప్పుడే జరిగింది. మీరు కూడా తీసుకొని కోరమండల్ 2020 ఫీవర్ వేయడం జరుగుతుందంటే దాంట్లో యూరియా ఉండడం జరుగుతుంది. యూరియా అనేది మనకు చెట్టు ఏపుగా త్వరగా రావడానికి, అందులో అదేవిధంగా 20% మనకి ఏం జరుగుతుందంటే ఈ డిఏపి ఉండడం వల్ల డైఅమోనియం ఫాస్ఫేట్ డిఏపి ఉండడం వల్ల మనకేం జరుగుతుందంటే ఇది వేరు వ్యవస్థ తొందరగా లోపలికి వెళ్ళడానికి సహకరిస్తుంది. అది డైఅమోనియం ఫాస్ఫేట్ ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా చదును చేసుకొని మనం ఈ విధంగా నాగళ్ళతో అక్కడ చూడండి, ఈ విధంగా నాగలతో మనం దున్నిచ్చి మనం సేకరించిన గింజలను, సాపు కలిపిన గింజలను ఈ విధంగా వేసినట్లయితే మనకు చాలా అద్భుతంగా అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా సాల్ అనేది మనకు రావడం దున్నడం వల్ల నీట్గా వస్తాయి. వచ్చిన గింజలను మనం ఏం చేస్తామంటే ఈ గింజలు అనేది ఈ విధంగా నీట్గా పడ్డ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇదే ఎడ్లతో మనకు ఏం చేస్తున్నారంటే గడ్డ బలగొట్టడం వల్ల ఇది కుడుకపోవడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు ఒక 1 డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇవాళ వేసాం కదా, ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆ తెల్లారి మనం నీళ్ళు కట్టుకున్నట్లయితే మళ్ళీ 20 రోజుల తర్వాత కట్టవలసి ఉంటుంది. అప్పుడు మనకు గడ్డి ఉన్నట్లయితే గడ్డి మందు ఇట్లా స్ప్రే చేసుకున్నట్లయితే మంచిగా నీట్గా ఉంటుంది. దిగుబడి కూడా మంచిగా నీట్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫర్దర్ వీడియోలో క్లుప్తంగా మరొక వీడియోలో మీకు కలుస్తాను.